శ్రీ దుర్గాయై నమః, శ్రీ రాధాయై నమః. మనము ఈ 2025 సంవత్సరం జనవరి నెలలో ఏ రోజు మనకి ఈ శుభ గడియలు, తర్వాత పర్వదినాలు, ఏమేమి శుభకార్యాలు చేసుకోవచ్చు, ఏ రోజున, ఏ తిథుల్లో, ఇలాంటివన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మీ అందరికీ కూడా ఈ యొక్క నూతన సంవత్సర శుభాకాంక్షలు. మనం మొట్టమొదట మనకు పుష్యమాసం స్టార్ట్ అయిందండి 1వ తేదీన. ఇది ఈ రోజున శుక్ల విధియ రాత్రి 3:31 వరకు ఉంది. ఆ తర్వాత ఉత్తరాషాఢ నక్షత్రం రాత్రి 1:16 వరకు ఉంది. దీంట్లో ఇది ఆంగ్ల సంవత్సరాది చంద్ర దర్శనం. ఈ రోజున ఎవరైతే మరి చంద్రుని దర్శిస్తారో సాయంత్రం చంద్రోదయం అయిన తర్వాత అంటే 6 గంటలకు ఆ సమయంలో చక్కగా ఒక అగరబత్తి తీసుకొని చంద్రుడికి చూపిస్తూ మరి అగరబత్తి పెట్టి దీపాన్ని వెలిగించి చక్కగా పాలన నైవేద్యంగా కనుక చంద్రుడికి కనుక పెట్టినట్లయితే మరి ఆ మానసిక బాధలతో మానసిక అశాంతితో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మీకు ఆ అశాంతి పోతుంది. అలాగే గత సంవత్సరంలో 2024 సంవత్సరంలో ఎవరెవరితో అయితే మీరంతా కూడా శత్రుత్వం పెట్టుకున్నారో, లేకపోతే వెళ్ళలేకపోయారో అటువంటి వాళ్ళకి నూతన సంవత్సరం ఒక యాపిల్ పండు పట్టుకుని వెళ్ళారనుకోండి, వాళ్ళు మీకు ఫ్రెండ్స్ అయిపోతారనమాట. అలాగే 2వ తేదీ వచ్చేసరికి మనకి శుక్ల తదియ ఆ రోజు. ఈ యొక్క శుక్ల విధియ 1వ తేదీన కూడా మనము శుభకార్యాలు చేసుకోవచ్చు. అన్నప్రాసన కార్యక్రమాలు, పుష్యమాసం మరి శూన్యమాసం అని అంటాం మనము. అయినప్పటికీ కూడా చిన్న చిన్న పనులకు చేసుకోవచ్చు. ఒక పెద్ద పెళ్ళిళ్ళు ఇలాంటివి చేయకూడదు కానీ. కాబట్టి ఇక్కడ శుక్ల తదియ వచ్చేసరికి తదియ రాత్రి 2:25 వరకు ఉంది. అలాగే ఈ యొక్క శ్రవణ మాసము శ్రవణ నక్షత్రం రాత్రి 12:50 వరకు ఉంది. కాబట్టి ఈ రోజున చిన్న చిన్నవి ఎలాంటివంటే చెవులు కుట్టించడాలు, తర్వాత ఈ అన్నప్రాసన ఇలాంటి శుభకార్యాలు కానీ పెద్ద పెద్దవైనటువంటి మనం ఈ పెళ్ళిళ్ళు, గృహప్రవేశాలు ఇలాంటివి చేయకూడదనమాట. తలనీలాలు తీసుకోవడం ఇలాంటివన్నీ కూడా చేయొచ్చు. ఏదైనప్పటికీ కూడా పుష్యమాసం అంతా కూడా మనకి శూన్యమాసంగా మనం చెప్పుకుంటాం. ఆ తర్వాత 3వ తేదీన శుక్ల చవితి ఆ రోజు రాత్రి 12:58 వరకు ఉంటుంది. ధనిష్ట నక్షత్రం రాత్రి 12:04 వరకు ఉంది. ఈ రోజున మనము సామాన్యమైనటువంటి పూజలు చేసుకోవాలా. చక్కగా ఆ రోజున చవితి కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి మనం అభిషేకం చేసుకోవడం, ఓం నమ శివాయ అనేటటువంటి మంత్రాలతో మనం స్వామివారిని పూజ చేసుకోవడం. ఆ తర్వాత ఓం నమస్తే అస్తు సర్పేభ్యో అని చెప్పి సర్ప సూక్తాలు చదువుకోవడం. ఈ విధంగా చిమ్మిల్ని నైవేద్యంగా పెట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి నివేదన చేయడం. ఎవరికైతే అప్పుల బాధలు ఉన్నాయో, ఎవరికైతే ఈ యొక్క యాక్సిడెంట్ల బాధలు ఉన్నాయో, ఇటువంటివన్నీ కూడా ఈ యొక్క చవితికి మనం చేసుకున్నట్లయితే మనకు చక్కగా తగ్గిపోతాయి అన్నమాట. ఆ బాధలన్నీ కూడా ఉపశమనం పొందుతాయి మనకి. అలాగే ఇక 4వ తేదీన శుక్ల పంచమి ఆ రోజు పుష్యమాసంలో మరి రాత్రి 11:12 దాకా పంచమి ఉంది. శతభిష నక్షత్రం 10:58 వరకు ఉంది ఆ రోజు శనివారం. మంత్రశాస్త్రానికి చాలా అత్యంత విలువైనటువంటి సమయం. ఎవరి ఉపాసన దేవతలనైతే వాళ్ళ జపాలు చేసుకుంటున్నారో అటువంటి వాళ్ళందరూ కూడా మరి ఆ మంత్రాలను మీరు జపించుకుంటూ చక్కగా సిద్ధి పొందవచ్చు. అలాగే తర్పణాలు వదలొచ్చు, పాలతో నీళ్లతో అర్ఘ్యాలు వదలొచ్చు. ఆ తర్వాత రావి చెట్టుకు చుట్టూ 108 సార్లు ప్రదక్షిణాలు ఈ శనివారం నాడు ఈ రోజున చేయాలి. ఇది చేసేటప్పుడు మీరు ముందుగా చెట్టుకి నీళ్లు పోయాలి. ఒక స్పూన్తోనో లేకపోతే ఒక చిన్న కలసం చెంబు చిన్న చెంబుతో పోస్తే సరిపోదండి. మీకు ఒక బకెట్ నీళ్ళైనా 2 బకెట్ల నీళ్ళు పోయాలి. మీకు ఎంతే నీళ్ళు ఇస్తే తాగితే సరిపోద్దా మీకు? ఆ విధంగా 108 ప్రదక్షిణాలు శనివారం నాడు చేస్తే ఓం శనేశ్వరాయ నమః అంటూ చేస్తే మీకు అన్నీ కూడా సమస్యలన్నీ కూడా మంచి బయటపడిపోతారు మీరు. అలాగే చక్కగా
మీరు ఈ రోజున ఏం చేయాలి అంటే అన్నప్రాసనలు చిన్న చిన్న అవన్నీ కూడా ఏమైతే ఉంటాయో ఆ రోజు పంచమి కాబట్టి చక్కగా తలనీలాలు ఇవ్వడము ఇలాంటివన్నీ కూడా చేసుకోవచ్చు. పెద్ద పెద్ద ఫంక్షన్స్ అనేటటువంటివి మాత్రం మనం వివాహాలు ఇలాంటివి చేయకూడదు. ఇకపోతే 5వ తేదీన మనకి శుక్ల షష్ఠి రాత్రి 9, 8 వరకు ఉందండి. పూర్వాభాద్ర నక్షత్రం రాత్రి 9 గంటల 35 నిమిషాల వరకు ఉంది. కాబట్టి గురువుకు సంబంధించినటువంటి నక్షత్రము షష్ఠి తిథిలో ఉన్నప్పుడు మనకి శత్రు మర్దనం, శత్రు పీడనం జరుగుతుంది. శత్రువులపై మనం ఆధిపత్యాన్ని మనం సంపాదిస్తాం. శత్రు వినాశనకరమైనటువంటి ప్రత్యంగిర మహామంత్రాన్ని లేదా దుర్గా మహామంత్రాన్ని మనం చేసుకోవాలి. తర్వాత మనము దుర్గాదేవికి మనము ఏమని చెప్పాలండి? జయ జయ దుర్గే, ఆ తల్లి జగజ్జనని. దుర్గతి నాశిని దుర్గే జయ జయ, సద్గతి దాయిని సదయే జయ జయ. దుర్గతుల్ని నాశనం చేస్తున్నామే, సద్గతుల్ని మనకు ప్రసాదిస్తుంది కాబట్టి ఆ జగజ్జనని అయినటువంటి ఆ తల్లిని షష్ఠి తిథిలో మనం కనుక పూజ చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. అంతేకాదు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రుణ బాధలతో ఈ కలియుగంలో అప్పుల బాధలతో నలిగిపోతున్నారు. మరి ఇటువంటి వాళ్ళందరికీ కూడా ఎవరైతే అప్పులు ఇచ్చి కూడా మోసపోయినటువంటి వాళ్ళందరినీ కూడా ఆమె మీకు ఈ రోజున కనుక మీరు మంత్ర సిద్ధిని కనుక పొందినట్లయితే తప్పకుండా మీకు మీ శత్రుబాధలు అనేటటువంటివి తొలగిపోతాయి. అలాగే 6వ తేదీన మనకి శుక్ల సప్తమి ఆ రోజు రాత్రి 6 గంటల 50 నిమిషాల వరకు అండి. ఉత్తరాభాద్ర నక్షత్రం రాత్రి 8 గంటల 2 నిమిషాల వరకు ఉంది. కాబట్టి ఈ రోజున శుక్ల సప్తమి కాబట్టి చక్కగా సప్తమి రోజున మనం ఏం చేస్తామండి? మనము సాధారణంగా మనం సూర్య నమస్కారాలు చేసుకోవాలి. సప్త ఋషులు, సప్త మహర్షులు, సప్త మాతృకలు అని అంటాం. అందువలన ఆ రోజున మనకి సప్తమి తిథి అనేటటువంటిది ప్రయాణాలకు మంచిది. ఆ తర్వాత అన్నప్రాసన ఇలాంటి ఈ తలనీలాలు ఇవ్వడము ఇలాంటి వాటికన్నీ కూడా ఏ విధమైనటువంటి ఆక్షేపణ లేదు. చక్కగా మీరు ఈ 6వ తేదీన చక్కగా మీరు పూజలు, పునస్కారాలు సూర్యనారాయణమూర్తికి చేయాలి. అలాగే ఆ రోజు సోమవారం కాబట్టి పుష్యమాసంలో వచ్చినటువంటి మొదటి సోమవారం కాబట్టి మీరు చక్కగా ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిప్రాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః అంటూ చక్కగా ఆ రోజున మనము ఈ పరమేశ్వరుని మీరు సోమవారం నాడు అభిషేకాలు చేసుకున్నట్లయితే ఆ స్వామివారి యొక్క కరుణా కటాక్షాలతో మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. కాబట్టి అన్ని శుభకార్యాలు చేసుకోవచ్చు, ఒక వివాహాలు, శోభనాలు ఇలాంటివి తప్ప. ఇక 7వ తేదీన శుక్ల అష్టమి సాయంత్రం 4 గంటల 30 నిమిషాల వరకు ఉంది. రేవతి నక్షత్రం రాత్రి 6 గంటల 23 నిమిషాల వరకు ఉందండి. ఆ రోజు మంగళవారం కాబట్టి ఈ అష్టమి తిథి మంగళవారం నాడు కేవలము మంత్రశంత్ర శాస్త్రానికే మనకు ఉపయోగపడుతుంది. ఇక ఏ విధంగా కూడా ఏ శుభకార్యము కూడా మనం చేయకూడదు ఆ రోజున. అందువలన నిత్య పూజ అనేటటువంటిది మనం చేయాలి. ఆ రోజు మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పూజ చేసుకోవడం, లేకపోతే అమ్మవారి యొక్క మంత్ర జపాన్ని మనము చేసుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మనకు కలుగుతాయి. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే అంటూ నిత్య అర్చన మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎర్ర పువ్వులతో మీరు పూజ చేసుకుంటే బ్రహ్మాండంగా మీకు సరిపోతుంది. ఇక 8వ తేదీ శుక్ల నవమి ఆ రోజు బుధవారం నాడు. ఆ రోజు నవమి రోజున అస్సలు మీరు ప్రయాణాలు చేయకూడదు. మీరు నిత్య నైమిత్తకమైనటువంటి కార్యక్రమాలు, పూజలు చేసుకోండి. అశ్విని మాసం సాయంత్రం 4 గంటల 43 నిమిషాల వరకు కొత్త వెహికల్స్ కొనుక్కోండి. ఇవన్నీ కూడా మరి నవమి రోజున మన నవమి తిథిన వీలున్నంత వరకు మనం చక్కగా మనము ఈ నవమి రోజున మనం ప్రయాణాలకు ఒక్కటే నిషిద్ధం. మిగతా అన్నిటికీ కూడా బ్రహ్మాండంగా మీకు నవమి తిథి ఉపయోగపడుతుంది. చక్కగా మంత్రతంత్ర శాస్త్రాలకు మీరు చక్కగా మంత్ర జపాలు చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. ఎవరైతే ప్రేమ వ్యవహారాల్లో మీరు వశీకరణాలు ఇలాంటివి ఏవైతే కావాలని చేసుకోవాలనుకుంటారో అటువంటి వారికి ఈ నవమి అశ్విని నక్షత్రం చాలా యోగిస్తుందన్నమాట.
అలాగే ఇకపోతే 9వ తేదీ దగ్గరికొచ్చేసరికి మనము శుక్ల దశమి వచ్చాము గురువారం నాడు. ఆ రోజు భరణి నక్షత్రం మరి 11:56 వరకు మనకి దశమి ఉంది. ఆ దశమి రోజున మనము నూతనంగా ఎవరైతే ఉద్యోగాలు పెట్టుకోవడానికి, ఆ తర్వాత కార్యక్రమాలకి ఇవన్నిట్లికి కూడా కొత్త పనులు స్టార్ట్ చేసుకోవడానికి మనకేమి ప్రాబ్లమ్ లేదు ఆ రోజు. కేవలము వివాహాలకి, శోభనాలకి, గృహప్రవేశాలకి మాత్రమే నిషిద్ధం. మిగతా కార్యక్రమాలన్నీ గూడా శూన్యమాసము, పుష్యమాసం అయినప్పటికీ కూడా మీరు ఈ కార్యక్రమాలన్నీ గూడా మీరు చేసుకోవచ్చు. బంధువుల ఇళ్ళకి మీరు వెళ్ళొచ్చు. వాళ్ళకి మీరు ఇంటికొచ్చి బంధుమిత్రుల గోష్ఠి మీరు చేసుకోవచ్చు. చిన్న చిన్న వ్రతాలు ఇవన్నీ గూడా మీరు చేసుకోవచ్చు. ఇకపోతే 10వ తేదీ దగ్గరికొచ్చేసరికి శుక్ల ఏకాదశి ఆ రోజు శుక్రవారం మరి. దాన్నే మతత్రయ ఏకాదశి అంటాం. ముక్కోటి ఏకాదశి అంటాం. ఈ ఏకాదశి రోజున ముక్కోటి ఏకాదశి రోజున మొత్తం 3,00,00,000 మంది దేవతలంతా కూడా భూమి మీదకొస్తారు. అందువలన ముక్కోటి ఏకాదశి రోజున మీరు తెల్లవారుజామునే లేచి తలంటు స్నానాలు చేయండి. వీలున్నవాళ్ళు నదుల్లో, చెరువులున్నవాళ్ళు చెరువుల్లో వెళ్ళి జాగ్రత్తగా చూసుకొని చేసుకోండి. మళ్ళీ లోతు తెలుసుకున్న ప్లేసుల్లోనే చేసుకోండి. లేకపోతే ఇళ్లల్లో చేసుకోండి. వేడి నీళ్లతో ఈరోజు చేయకూడదు. ఏకాదశి విష్ణుమూర్తి గుళ్ళకే వెళ్ళాలి అనేటటువంటి మూర్ఖపు వాదన పక్కన పెట్టండి. ముక్కోటి ఏకాదశి రోజున శివాలయాలకు కూడా వెళ్ళొచ్చు. శివుడు, విష్ణువు ఇద్దరు ఒక్కటే. అందువలన ఆ ఆలయాల్లోకెళ్ళి, ఆ రద్దీల్లోకెళ్ళి వికలాంగుల్ని, ముసలోళ్ళని, మిమ్మల్ని అందరిని తొక్కిపడేస్తారు అంతా కూడా. కాబట్టి అంత గంటల గంటల విష్ణుమూర్తి ఏమి మీకు స్పెషల్‌గా ఇచ్చాడు. అలాగే శివుడు అది ఇవ్వకుండా ఉండడు కాబట్టి ఆ రోజున ఖచ్చితంగా మీరు శివాలయాలకు వెళ్ళి చక్కగా మీరు శివుడికి ఒక ఓం నమఃశివాయ అంటూ చెంబు నీళ్లు వేసుకొని చక్కగా ఈ రోజున ఏకాదశి కాబట్టి మీరేం చేయాలంటే ఉపవాసం చేయాలి. ఉపవాసం చేస్తే మీరు బ్రహ్మాండంగా సెట్ అయిపోతుంది. నిర్జల ఉపవాసం నీళ్లు కూడా తాగకూడదనమాట. ఇకపోతే 11వ తేదీ వచ్చేసరికి శుక్ల ద్వాదశి ఉత్తరాషాఢ నక్షత్రము. ఉత్తరాషాఢ మీకు నక్షత్రము ఉత్తరాషాఢ కర్త శని త్రయోదశి అండి ఆ రోజు 11వ తేదీన. చక్కగా ఆ శని త్రయోదశి రోజున మీరంతా కూడా శనీశ్వరుడు స్వామి వారి యొక్క గుడికెళ్ళి నవగ్రహాల దగ్గరికి వెళ్ళి మీరు ప్రదక్షిణలు చేయండి. చక్కగా శనీశ్వరుడి పైన ఓం శనీశ్చరాయ నమః అంటూ చక్కగా నువ్వుల నూనెని శనీశ్వరుడి మీద వేయండి. శనీశ్వరుడు దర్జాగా ముట్టుకోవచ్చు. మీ తర్వాత నువ్వుల్ని వాటిని ఆయన స్వామివారి మీద పెట్టి నవగ్రహాలంతా కూడా ప్రదక్షిణలు చేసి అక్కడ కాళ్ళు కడుక్కోవడాలు, తర్వాత ఈ యొక్క స్నానాలు చేయడంలో బట్టలు వదిలేసేసి స్వామివారిని అక్కడ వదిలేసి రావడాలు ఇలాంటివి చేయకండి. చక్కగా కాళ్ళు అంటే శుభ్రత కోసం కడుక్కుంటారు శనీశ్వరుడికి. అక్కడ నూనె ఉంటుందని కడుక్కొని అక్కడ పరమేశ్వరుడి యొక్క దర్శనం చేసుకోండి. ఆ రోజున శుక్ల ద్వాదశి కాబట్టి ప్రొద్దున్నే చక్కగా కిచిడీ చేసుకోండి. కిచిడీ చేసుకొని పళ్ళుతో తినండి. మొట్టమొదట నిన్నంతా ఉపవాసం చేశారు కాబట్టి 10వ తేదీన, 11వ తేదీన వేడి వేడి నీళ్ళలో ఉప్పేసుకొని, నిమ్మకాయ ఏసుకొని తినాలా. జాడించి కొట్టేస్తది విరోచనాలు. ఆ తర్వాత ఒక అరటిపండు తినాలా, ఆగిపోతాయి. కడుపులో ఉన్నటువంటి చెడంతా వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత అన్ని ఆకుకూరలు, కూరగాయలు వేసుకున్నటువంటి రైసు, కిచిడీ కూరలను వండుకొని మీరది ఆ రోజు తినాలి. అప్పుడు బంద్ అయిపోతుందనమాట. ఇది విధానము. ఇది ఈ యొక్క ఉపవాసం చేసి ఆపేటటువంటి విధానము. అన్ని ఆశ్రమాల్లో కూడా అందరు గురువులు కూడా ఇదే విధానాన్ని పాటిస్తారు. ఇకపోతే 12వ తేదీ శుక్ల చతుర్దశి తెల్లవారుజామున 4 గంటల 4 నిమిషాలకు వెళ్ళిపోయింది మృగశిర నక్షత్రం ఆ రోజు. మనకి దగ్గరకొచ్చేస్తున్నామండి మనం. బ్రహ్మాండమైనటువంటి పండగలకు దగ్గరకొచ్చేస్తున్నాం కాబట్టి, ఆ రోజున మీరు ఆదివారం నాడు నాన్ వెజిటేరియన్ తినకూడదు. ఈ రోజు నుంచే బంద్ అనమాట. ఒకరోజు ముందు నుంచి మర్నాడు పౌర్ణమి వస్తుంది. చతుర్దశి రోజున ఎవరైతే డబ్బులు కావాలనుకుంటున్నారో, బంధువులతో సఖ్యత కావాలనుకుంటున్నారో, ఇటువంటి వాళ్ళంతా కూడా ఇది చాలా మంచిది. మీరు చక్కగా బంధువులతో గొడవలు అన్నీ కూడా సమసిపోతాయి. కాబట్టి నిత్య దైవారాధనలో మీరు ఈ పూజలు మీరు అన్నీ కూడా నిత్య పూజలు చేసుకోండి. ఇకపోతే 13వ తేదీ పౌర్ణమి వచ్చింది. తెల్లవారుజామున 3:56 ఆరుద్ర నక్షత్రం. ఈ రోజు నుంచి భోగి మనకి మకర సంక్రాంతి స్టార్ట్ అయిపోయింది. సంక్రాంతి పెద్ద పండుగ భోగి. భోగి రోజున మీ అందరికీ తెలుసు. భోగి పళ్ళు వేసుకొని తలంట స్నానం చేస్తాం. రేగుపళ్ళన్నీ కూడా వేసుకొని తలంట స్నానాలు చేసి కొత్త బట్టలు కట్టుకునే వాళ్ళు, కెపాసిటీ ఉన్న వాళ్ళు కట్టుకోండి. లేనటువంటి వాళ్ళు శుభ్ర వస్త్రాలు ధరించండి. ఏం పర్వాలేదు. భోగి మంటలేసుకోండి. మీ ఇంట్లో ఉన్నటువంటి చెత్తంతా తీసుకొని వెళ్ళి మీరు చక్కగా కాల్చేసేయండి.
మరి అలాగే కేవలం ఏదో చెత్త కాల్చేయడం కాకుండా మనలో ఉన్నటువంటి గత సంవత్సరంలో ఉన్నటువంటి చెత్త ఆలోచనలు, ఈర్ష్య, అసూయ, ద్వేషాలు, కోపాలు ఇవన్నీ కూడా కాల్చేయడం దీనికి లక్షణం అనమాట. అది కంపల్సరీ అవి పోగొట్టుకోవాలి ఈ పండగ నుంచి అని చెప్పి. అలాగే భోగి పండగ రోజున పొలాల దగ్గరికి వెళ్ళి చక్కగా కనుమ రోజు వరకు కూడా మనం పూజలు ప్రారంభిస్తాం. కాబట్టి భోగి పండగ రోజున మీరు ఈ విధంగా చేసుకోండి. 14వ తేదీ మనకి మకర సంక్రమణం. పగలు 2 గంటల 40 నిమిషాలు ఉత్తరాయణం ప్రారంభమైంది. మకర సంక్రాంతి. ఇప్పటి వరకు కూడా మనకి దక్షిణాయనం వస్తుంది. అందరూ టపా టపా లేచిపోతారు ఈ దక్షిణాయనంలో, ఈ ఆఖరి రోజుల్లో. అందువలన వీళ్ళ ఆత్మలన్నింటిలో కూడా మోక్షం రాదు కాబట్టి అందరూ ఉత్తరాయణం వచ్చేదాకా వెయిట్ చేస్తూ ఉంటారనమాట ఇప్పుడు దాకా. దీంట్లో ఎవ్వరికీ ఏం మినహాయింపు లేదు. భీష్మ పితామహుడు ధర్మాన్ని కాపాడినవాడు, సాక్షాత్ గంగాదేవి పుత్రుడు, ఇచ్ఛామరణం కలిగినటువంటి వాడు, అసలు ఆయనకు చావే లేదు. అటువంటి ఆయన ఉత్తరాయణం వచ్చేదాకా వెయిట్ చేశాడు. కాబట్టి ఈ లోపల ఎవరైతే టపా టపా అని చచ్చిపోతారో వాళ్ళకి మోక్షం రాదు. వాళ్ళ ఆత్మలు ఇక్కడ ఉంటాయి కాబట్టి వాళ్ళందరికీ కూడా ఈ మకర సంక్రాంతి రోజున మీరంతా కూడా మీ పెద్దలకి కూరలు వండి, కలగలుపు కూరలు, గుమ్మడికాయ కూరలు వండి పెట్టాలి మీరు. పెట్టకపోతే మీ పిల్లల్ని, మిమ్మల్ని పట్టుకుంటారు ఆ పెద్దల ఆత్మలు. అందులో డౌట్ లేదు. ఎందుకంటే వాళ్ళకి మోక్షం రాదు. ఆల్టర్‌నేటివ్ లేదు. ఇప్పుడు కడుపుకి ఆకలేస్తుంది, డబ్బులు లేవు. ఏం చేస్తారంటే దొంగతనాలు చేస్తారంతే. ఇది కూడా అంతే. ఆత్మలు అలా పీడిస్తాయి మిమ్మల్ని. కాబట్టి బతికుండగా ఎలాగో మీరు తిండి పెట్టనటువంటి వాళ్ళంతా కూడా ఇప్పుడున్న పిండాలు పెట్టండి. అది ఆ యొక్క కలగలుపు కూర వాళ్ళకి ఏమేమి కావాలో అవన్నీ పెట్టేసి చక్కగా మకర సంక్రాంతి. అంతేగాని కోళ్ళ పందాలు ఆడుకోవడం, మందులు కొట్టడము, ఫంక్షన్స్ తిండాలు, మీ సౌఖ్యాలు, మీ సులభాల తర్వాత. పెద్దలు పట్టుకున్నారంటే మాత్రం మీరు ఇంక పైకి రారు. మీకు ఒక రూపాయి రాదు. మీ పిల్లలు డెవలప్‌మెంట్‌కి కారు. ఇది అనుభవంతో చెప్తున్నాను నేను. మరి ఎన్నో వందల మందిని చూశాను కాబట్టి. మకర సంక్రాంతి అంటే ఇది. జాగ్రత్తగా చేసుకోండి. అలాగే 15వ తేదీన కనుమ. మరి ఈ వీరవాసరంలో కోటసత్తమ్మ తల్లి అమ్మవారి జాతర చేస్తాం. మరి చక్కగా కనుమ పండగ రోజున మనము పొలాలు, వ్యవసాయము, పొలాలకు వెళ్ళాలా, పశువుల్ని పూజించాలా, మనకి తిండి పెడుతున్నాయి ఆవుల్ని, గేదెల్ని. అంతేగాని ఆవులనే చేయాలని గేదెలను చేయకూడదండి. ఎవడు చెప్పాడు మీకు? ఎద్దుల్ని చేయాలా, పూలను అలంకరించాలా, నాగలను అలంకరించాలా, పొలాలకెళ్ళాలా. ఎళ్ళి అంతా కూడా చక్కగా కనుమ పండగ రోజున మీరు చేసుకోవాలి. అంతేకాని మీరు ఎంజాయ్ చేయడం మాత్రం ఏం కాదు. ఈ పెద్దలంతా కూడా ఈ 15 రోజులు మీకు ఈ పెద్దల పండగంతా కూడా అమావాస్య వచ్చేంత వరకు పౌర్ణమి నుంచి కాసుకొని కూర్చుంటారనమాట. వీళ్ళకి చక్కగా గుర్తించుకోండి. మీ పెద్దలందరూ కూడా కళల్లోకి వస్తారు మీకు. అంటే వాళ్ళందరికీ కూడా పిండ ప్రదానాలు చేయడము, ఇవన్నీ కూడా చేసినటువంటి వాళ్ళు ఓకే. చేయనటువంటి వాళ్ళు ఇప్పుడు పిండాలలాగా ఏం పెట్టక్కర్లేదు. మంచి వాళ్ళకి నచ్చిన కూరలన్నీ పెట్టి పేదవాళ్ళకి భోజనాలు పెట్టండి అందరినీ. వాళ్ళ వాళ్ళ వయసుల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ పిలిచి బట్టలు పెట్టండి. డబ్బులు ఇవ్వండి పేదవాళ్ళందరికీ కూడా. అది గౌరవించడం మీ తల్లిదండ్రులని. ఇకపోతే 16వ తేదీ వచ్చేసరికి ముక్కనుమ, బొమ్మల నోము ప్రారంభం. బహుళ తదియ తెల్లవారుజామున 4:14 ఆశ్లేష నక్షత్రం గురువారం. మరి ఈ రోజున చక్కగా పూజలు చేసుకోవచ్చు. ముక్కనుమ కస కోసేయడమే అనమాట ఈరోజు. అందువలన మేము చెప్పినా కూడా మీరు ఆగరు. ఎక్కువగా ఈ యొక్క ముక్కనుమ రోజున మనము అమ్మవారికి చక్కగా గౌరీదేవికి మీరు పండగ పూజలు చేసుకోండి. వీలున్నంత వరకు మీరు బొమ్మల నోము చేసుకోండి. అందువలన ఈ 16వ తేదీన పండగల ముక్కనుమ రోజుల్లో మీరు ఏం చేయొచ్చంటే అన్నప్రాసన ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా మీరు చేసుకోవచ్చు. 17వ తేదీ బహుళ చవితి. మరి ఈ రోజున చక్కగా మీరంతా కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన చేసుకోండి. సంకష్టహారి చతుర్థి ఆ రోజు. ఆ రోజున చక్కగా వినాయకుడికి గరికగడ్డిని తీసుకొచ్చి మీరు చక్కగా పూజలు చేసుకోండి. పూజలు చేసుకోవడం వల్ల లడ్డూలు పెట్టండి, ఉండ్రాలను పెట్టండి స్వామివారికి. ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా మీకు ఉంటాయి. సంకటాలు మీకు పట్టుకున్నటువంటి కష్టాలు కానీ ఈ ఏవైతే అడ్డంకులు ఉన్నాయో అవన్నీ కూడా మరి పోతాయన్నమాట. ఇకపోతే 18వ తేదీ బహుళ పంచమి పూర్తి అండి. ఆ రోజు శనివారం నాడు 18వ తేదీన వేమన శత జయంతి ఉత్సవాలు ఇవి. అందువలన యోగి వేమన ఒక గొప్ప గురువు ఆయన. ఆయన తలుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. శనివారం నాడు మీకు పంచమి కాబట్టి అన్ని పనులు కూడా మీరు చేసుకోవచ్చు. దైనందిన జీవితంలో మీరు నిత్య ఆరాధన ఇవన్నీ చేసుకోవచ్చు. చిన్న చిన్న శుభకార్యాలు, బర్త్‌డే ఫంక్షన్‌లు ఇలాంటివన్నీ కూడా మీరు చేసుకోవచ్చు. 19థ్‌కి వచ్చేసరికి బహుళ పంచమి ఉదయం 7:03తో వెళ్ళిపోయింది. షష్ఠి వచ్చింది.
ఆదివారం చక్కగా సూర్యనారాయణమూర్తి పూజలు చేయండి, అర్ఘ్యాలు వదలండి. తర్వాత సూర్య నమస్కారాలు చేయండి. ఆ రోజున నాన్ వెజిటేరియన్ ఫుడ్ తినకండి. ఈ విధంగా సూర్యనారాయణమూర్తి ఆరోగ్యం భాస్కరాదిచ్చేతన్నారు. ఎవరైతే ఆరోగ్యం కావాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళు ఖచ్చితంగా మీరు ఇవన్నీ కూడా తినకూడదు. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆరాధన చేసుకోవాలా. 20వ తేదీన సోమవారం బహుళ షష్ఠి, ఆ రోజు హస్త నక్షత్రం. అందువల్ల మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి పూజలు చేసుకోవాలి. చక్కగా సోమవారం అభిషేకాలు చేసుకోవాలి పరమేశ్వరుడికి. అన్నప్రాసన ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేసుకోవచ్చు. శత్రుమర్దనం కోసం అవశ్య ఆకర్షణ, మోహన, విద్వేషణ ఇలాంటి కర్మ పూజలు, వశ్య పూజలన్నీ కూడా చేసుకుంటే ఈ రోజున మనకి సిద్ధిస్తాయి. 21వ తేదీ వచ్చేసరికి బహుళ సప్తమి, 21వ తేదీ. మరి ఆ రోజున మనందరం కూడా మరి ఈ సప్తమి కాబట్టి సప్తమాత్రకల పూజ చేసుకోండి. వైష్ణవి, నారసింహి, కౌమారి ఇలాగ అమ్మవారి పూజలు. యా దేవి సర్వభూతేషు మాయా రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అంటూ ఆ జగన్మాత అయినటువంటి ఆ పార్వతీదేవిని మీరు చేసుకోండి. గుండ్లు గీయించుకోవచ్చు. తర్వాత కార్యక్రమాలు, అన్నప్రాసన ఇలాంటి అన్ని కార్యక్రమాలు కూడా ఈరోజు చేసుకోవచ్చు. కొత్త కొత్త వెహికల్స్ ఇవన్నీ కూడా కొనుక్కోవచ్చు. ఇకపోతే 22వ తేదీ వచ్చేసరికి బహుళ అష్టమి 1:18 వరకు బుధవారం స్వాతి నక్షత్రం ఉంది. ఈరోజు నిత్య పూజలు చేసుకోవచ్చు. అమ్మవారి పూజల ద్వారా ప్రత్యంగిర వారాహి మంత్రాలన్నీ కూడా ఈరోజు సిద్ధిస్తాయి మీకు. బ్రహ్మాండంగా అన్నప్రాసన కార్యక్రమాలు, ఇంట్లో చిన్న చిన్న కార్యక్రమాలు, శుభకార్యాలు అన్నీ చేయొచ్చు. ఒక్క శోభనము, ఒక్క పెళ్ళి తప్ప. అలాగే 24వ తేదీన వచ్చేసరికి మనకి 24కి వచ్చాము, శ్రావణ కార్తె ఆ రోజు. మనము 23 బహుళ నవమి ఆ రోజు. గురువారం వచ్చింది, విశాఖ నక్షత్రం. ప్రయాణాలు చేయకండి. నిత్య పూజ ఇంట్లో దీపారాధన అవన్నీ చేసుకుని ఉపవాసం అన్నీ ఉంటే అమ్మవారికి జాగ్రత్తగా పూజ చేసుకోండి. మహిషాసుర మర్దనికి బ్రహ్మాండంగా ఉంటుంది. ఇకపోతే 24 వచ్చేసరికి బహుళ దశమి సాయంత్రం 5:07 అనురాధ నక్షత్రం ఉంది. ఆ రోజు శ్రవణం కార్తె. మరి అందువలన చక్కగా మీరు ఈ కార్తెలో అమ్మవారికి చక్కగా పూజ చేసుకొని నిత్య పూజలు చేయడం కంటే మినహా ఇంకోటి ఏమి లేదు ఈరోజు. అలాగే 25 బహుళ ఏకాదశి, జ్యేష్ఠ నక్షత్రము శనివారంలో వచ్చింది కాబట్టి ఏకాదశి రోజున మీరు కంపల్సరిగా ఉపవాసం చేయాలా. ఉపవాసం చేసి మీరంతా కూడా చక్కగా మీరు శ్రీమన్నారాయణమూర్తికి పూజలు చేసుకోవాలా. శనీశ్వరుడి యొక్క అభిషేకాలు ఇవన్నీ కూడా చేయాలా. అలాగే శుభకార్యాలన్నీ కూడా చేసుకోవచ్చు. 26న బహుళ ద్వాదశి. ఆ రోజున ఉపవాసం అంతా కూడా తీసేసేయండి, వదిలేసేయండి. బ్రహ్మాండంగా మీరు ఈరోజు 26వ తేదీన మనం ఉపవాసం మానేసి పూజలు చేసుకొని శుభ్రంగా అన్నం తినడం ఇవన్నీ కూడా చేయాలా. తర్వాత నిత్యం ఉన్నటువంటి ద్వాదశ స్థితి కాబట్టి దైవభక్తికి, ఊర్లకు వెళ్ళడానికి అన్నిటికీ పనికొస్తుంది. శుభకార్యాలన్నిటికి కూడా పనికొస్తుంది. 27వ తేదీన బహుళ త్రయోదశి సోమవారం మూలా నక్షత్రం ఉంది. మరి రోజు చాలా మంచి రోజు. చక్కగా అమ్మవారి పూజలు చేసుకోండి. మరి అలాగే మహాశివరాత్రి ఆ రోజు 28వ తేదీన. అందువల్ల చక్కగా పరమేశ్వరుడికి రోజు తెల్లవారుజామునే మీరు లేవడం, పూజ చేసుకోవడం. అందరూ శివాలయాలకు వెళ్ళకండి. మహాశివరాత్రి రోజున విష్ణుమూర్తి దేవాలయాలకు కూడా కొంతమంది వెళ్ళండి. ఎందుకు చెప్తున్నానో వినండి. ఆ జనాల్లో వెళ్ళి రభస చేసుకొని, తొక్కేసుకొని వికలాంగులు మహాపాపం వస్తుంది మీకు. చిన్న చిన్న పిల్లల చేతులు విరిగిపోవడాలు ఇలాంటివన్నీ జరుగుతాయి. శివుడంటే శివలింగంలో ఉండేవాడు కాదు, శ్రీ మహావిష్ణువే శివుడు, శివుడే శ్రీ మహావిష్ణువు. కాబట్టి జాగ్రత్తగా మహాశివరాత్రిని ఉపవాసం చేయండి, జాగరణ చేయండి, పూజ చేయండి. మారేడు దళాలతో మనం చక్కగా అభిషేకం అవన్నీ కూడా శివలింగం మీదే చేయగలదు. విష్ణుమూర్తి యొక్క పాదాల దగ్గర కూడా చేయొచ్చు. జాగ్రత్తగా చేసుకోండి. 29వ తేదీన మాత్రం అమావాస్య రాత్రి 6:55 ఉత్తరాషాఢ నక్షత్రం బుధవారం. ఈరోజు మంత్ర తంత్ర శాస్త్రాలకి తిరుగులేదు. ఎవరైతే ప్రత్యంగిర అమ్మవారు, దశమహావిద్యలు, ఆ తర్వాత వారాహి అమ్మవారు, అలాగే చండి ఇలాంటి దుర్గా ఉపాసనలు అన్నీ కూడా చేస్తున్నారో వాళ్ళందరూ కూడా నన్ను సంప్రదించండి. బ్రహ్మాండంగా ఈ రోజున అమ్మవారికి ఉపాసనకి మంత్రాలు ఇస్తాం. మీరంతా కూడా మంత్రాలు తీసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా సిద్ధయ్యేటటువంటి గొప్ప మహామంత్రం, తర్జనాలు, తర్పణాలు, ఆ తర్వాత ఉపాసనలు, ఆ తర్వాత మీకు ఈ హోమాలు ఇవన్నీ కూడా ఈ రోజున చేసుకుంటే బ్రహ్మాండంగా సిద్ధిస్తుంది. ఆ తర్వాత 30వ తేదీన వచ్చేటటువంటిది మాఘమాసం శుక్ల పాడ్యమి. ఇక ఈ రోజు నుంచి మాఘమాసం వచ్చింది, శుభకడియలు వచ్చింది. అయితే ఈరోజు కూడా శుక్రపాడ్యమి రోజున 30వ తేదీన మనం పూజలు చేసుకోవడమే తప్ప దేనికి కూడా పనికిరాదు. 29న చొల్లంగి అమావాస్య అంటాం.
పొలాలకి ఇవన్నీ కూడా మనం చేస్తాం రైతులు. 31 తేదీ వచ్చేసరికి మనము వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆత్మార్పణం చేసుకున్న రోజు చంద్ర దర్శనం. ఆ రోజు సాయంత్రం చక్కగా పూజలు చేసుకోండి. చంద్రుడికి చక్కగా అగరబత్తి చూపించండి. చంద్రుడికి చక్కగా పాలని నైవేద్యంగా చూపించి, పాయసాన్ని నివేదనంగా చేసుకొని, ఆ రోజు అన్ని కార్యక్రమాలకి కూడా శుభ కార్యక్రమాలన్నీ కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకుంటే మీకు ఈ నెలంతా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.